వెల్కమ్ టు బిగ్ టీవీ. సెన్సేషనల్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు, వ్యూహం సినిమా అనేది కేవలం రాజకీయం కోసమేనా? అంటే కేవలం చంద్రబాబును టార్గెట్ చేయడమే లక్ష్యంగా తీస్తున్న సినిమానా? రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్కి అట్రాక్ట్ అయ్యాను. వైఎస్ఆర్ గారు సడన్గా పోయిన తర్వాత ఏర్పడిన ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి ఎవరెవరు ఎలాంటి వ్యూహాలు పన్నారు ఆ టైంలో అనేది హైలైట్ చేయటం అనేది ఫిల్మ్స్ మెయిన్ ఇంటెన్షన్. అది అంటే వ్యూహాలు మీన్స్ అప్పుడు చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రి కాకుండా చేయడంలో వ్యూహం ఉందనేది మీరు భావిస్తున్నారా? 100%. అంటే మీకున్న ఇన్పుట్స్ అదే ఆబ్వియస్లీ ఎవరికైనా వాళ్ళ ఇన్పుట్స్ నుంచి కదా. అంటే అప్పుడు నేను ఉమ్మడి గ్యాదర్ రాష్ట్రంగా ఉండే చేసిన కదా. ఏదైనా సరే అదంతా బ్యాక్గ్రౌండ్ నేను గ్యాదర్ చేసిన సోర్సెస్ నుంచి ఏం జరిగింది అనేది నా కెపాసిటీకి మోస్ట్ ఎఫెక్టివ్గా చెప్పడానికి నేను ఒక ప్రయత్నం చేశాను. అంటే మీ టార్గెట్ నందమూరి ఫ్యామిలీనా, నారా ఫ్యామిలీనా? నందమూరి ఫ్యామిలీ లేదు అసలు దీంట్లో. ఫస్ట్ ఆ పార్టీ బేస్ లైనే నందమూరి నుంచి వచ్చింది కదా. అది ఓకే, అదంతా బ్యాక్గ్రౌండ్ కదా. నేను ఇప్పుడు ఒక 10 ఏళ్ళు పైన జరిగిన దాని గురించి నేను అనుకున్న కాంటెక్స్ట్కి మోస్ట్ రిలవెంట్ ఏంటి అనేది నేను తీసుకున్నాను. అంటే వ్యూహం సినిమాలో అంటే మీకున్న లైన్ ఏంటి? మామూలుగా పొలిటికల్ సినిమాకి వచ్చేసరికి చాలా ఈక్వేషన్స్ మారుతుంటాయి. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో అంటే ఏంటి, ఏ బేస్ లైన్ మీద మీరు సినిమాని చూపించబోతున్నారు? ఇప్పుడు బేస్ లైన్ అనేది నేను ఇందాక చెప్పాను కదా. బేసిక్గా వ్యూహం అనే సినిమా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి జగన్ విన్నింగ్ వరకు ఉంటుంది. శపథం అనేది సిబిఎన్ జైలుకి వెళ్ళటం వరకు ఉంటుంది. సో దిస్ అ 10-year జర్నీ విచ్ ఇస్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఈజ్ జగన్. అంటే జగన్కు మీ సినిమా ద్వారా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారా? అది నాకు తెలియదు, ఎందుకంటే నా జాబ్ సినిమా మేకర్గా నేను అనుకున్నది మోస్ట్ ఎఫెక్టివ్గా చూపించడం. దాని తర్వాత అది ఎవరి మీద పనిచేస్తుంది, ఏ డిగ్రీలో పనిచేస్తుంది అని చెప్పడానికి నేను చూస్తున్నాను కదా. అంటే ఇప్పుడు చాలా ఈక్వేషన్స్ పొలిటికల్గా మారుతున్నాయి. ఈ మధ్య మీరు తెలంగాణ ఎలక్షన్స్ కూడా చూశారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి మారారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. సో అలాంటి ఈక్వేషన్స్ కూడా అక్కడ మారబోతున్నాయని చెప్పి చాలా అంటే కొన్ని సర్వేలు కావచ్చు, మిగతా జనాల నుంచి వస్తున్న టాక్స్ కావచ్చు, వాటిని ఎట్లా చూస్తాడు రామ్ గోపాల్ వర్మ? నాకు అది పొలిటికల్గా నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఓటరు ఎలక్షన్కి సంబంధించి ఎవరిది ఎక్కువ వేస్తుంది అనేది నాకు నాలెడ్జ్ లేదు. ఈ మధ్య మీరు ఒక ట్వీట్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్కి 24 సీట్లు కేటాయిస్తే ఒక్క సీటు తక్కువ పావలా అనేది కూడా ఒక కామెంట్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటని? మీనింగ్ అదే కదా. ఇప్పుడు 23 అనేది వాళ్ళకి అన్లక్కీ నంబరు, 25 అంటే ఆయన నిక్ నేమ్ ఉంది, అందుకని మధ్యస్థంగా 24 పెట్టారని చెప్పారు. మీకు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? ఐ థింక్ ఈజ్ వెరీ ఇన్కన్సిస్టెంట్. నిలకడలేని మనిషి, మాటికి తను చెప్పింది మారుస్తూ ఉంటాడు. అంటే మారుస్తాడు మీన్స్ అంటే చంద్రబాబు వైపు ఉండడమే మైనస్ అని భావిస్తున్నారు. కాదు, మారుస్తాడు. ఎవరి వైపు ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ అది ఒక స్థిరత్వం ఉండాలి కదా దాంట్లో. ఫస్ట్ నుంచి అది మెయింటైన్ చేయాలి. 2018 ఆ టైంలో దాని బండబూతులు తిట్టాడు. ఇప్పుడేమో అసలు ఆయన లాంటి దురంధరుడు లేడు అంటున్నాడు. సో అది ఇన్కన్సిస్టెన్సీ అంటే అది. అంటే వాళ్ళిద్దరి కలయిక కూడా కొంత మార్పు తీసుకొస్తుందని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అది నాకు తెలియదు, ఎందుకంటే అది ఆయన అసలు పట్టించుకోండి. అంటే మిగతా వ్యవహారాలు ఏవి అంటే మీ దృష్టిలోకి రాలేదు, మీరు పట్టించుకో. ఈ సినిమా అనేది పొలిటికల్ అంటే ప్రజెంట్ పాలిటిక్స్లో ఎలక్షన్ మీద ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు జీరో నాలెడ్జ్ ఉంది. నేను కేవలం ఒక మామూలు పర్సన్గా ఆ 10 yearsలో ఒక జగన్ గారి క్యారెక్టర్ ఏంటి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటి నాకు అర్థమైంది, నాకు నిజం అనిపించింది, నేను పోటీ చేశాను. రామ్ గోపాల్ వర్మకి చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అంత కోపం అనేది చాలా మంది ప్రశ్నిస్తుంటారు బయట. చంద్రబాబు నాయుడు గారు నా లైఫ్లో ఎప్పుడు నేను కలవలేదు, ఇంటరాక్ట్ చేయలేదు. ఈవెన్ థర్డ్ పార్టీ ద్వారా కూడా మాకు ఇంటరాక్షన్ జరగలేదు. కేవలం నేను పబ్లిక్ డొమైన్లో ఆయన ఉన్న పర్సనాలిటీని మాత్రమే నేను క్యాప్చర్ చేస్తాను. అంటే మీరు పబ్లిక్ డొమైన్లో క్యాప్చర్ చేస్తున్నారు, కానీ పొలిటికల్ లీడర్గా చంద్రబాబు నాయుడు కంటూ ఒక ఫేము, ఒక వ్యవహారం ఉంటుంది. జగన్ కూడా ఒక ఫేము, ఒక వ్యవహారం ఉంటుంది. రెండిట్లలో అంటే మీరు తీసుకున్న మీకు దగ్గరగా నచ్చిన వ్యవహారం ఏంటి? జగన్లో నచ్చిన వ్యవహారం ఏంటి, చంద్రబాబులో నచ్చిన వ్యవహారం ఏంటి? జగన్ గారి స్టార్టింగ్ నుంచి ఆయన ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో ఆయన మొత్తం జర్నీ అంటే పొలిటికల్ జర్నీ నేను చెప్పేది. ఆయన అంతకుముందు ఎంపీ అయి ఉండొచ్చు, రాజశేఖర్ గారి కొడుకే ఉండొచ్చు, బట్ రియల్ స్టార్ట్ హ్యాపెన్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత. అక్కడి నుంచి హైకమాండ్కి ఎదురు తిరగటం కానీ, ఓదార్పు యాత్ర చేయటం, కొత్త పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ ఒక ట్రెమెండస్ సర్కిల్ ఆఫ్ థింగ్స్ జరిగి దాంట్లోంచి బయటకు వచ్చి అంత ఎక్స్ట్రాడినరీ విక్టరీ తోటి ఈ బికేమ్ సీఎం. దట్ స్టోరీ ఈజ్ వాట్ ఇంప్రెస్ మీ. ఆయనలో ఉన్న డైనమిక్ అనేది మీకు నచ్చుతుంది? ఎస్. ఒక మిగతా వ్యవహారం చంద్రబాబు నాయుడు అనేది అంటే ఆయనలో ఉన్న నెగటివ్ కోణం ఏంటని?
బాబులో ఉన్న నెగిటివ్ కోణం. నెగిటివ్ కోణం ఈజ్ అబౌట్ ఇది ఆయన స్టార్టింగ్ కెరియర్ నుంచే ఎన్టీఆర్ గారిని బ్యాక్ స్టాప్ చేసి దాంట్లో నుంచి ఎంటర్ అయ్యారు. సో ఓపెనింగ్ సీక్వెన్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెగిటివ్. అంటే అందులో వాస్తవాలు ఎంతవరకు నిజాలు అనేది మీరు అంటే గ్రహించగలిగారా? ఇన్పుట్స్ ఏమైనా సేకరించారా? ఇన్పుట్స్ అనేది వాస్తవం అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే మేము లేవు అక్కడ, మనం లేవు. మనం నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి, పబ్లిక్ డొమైన్తో మ్యాచ్ అవ్వాలి, ఈ ఆస్పెక్ట్ నుంచి చూస్తాం. అంటే వ్యూహం సినిమా ఇప్పుడు రాబోతుంది, మరో నెల రోజుల లోపల కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, కొంతలో కొంత ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? నాకు తెలియదు దాని మీద అసలు ఎటువంటి నో. ఎందుకంటే ప్రజల్ని నేను గొర్రెల మంది అనుకోను, వాళ్ళందరూ ఇండివిజువల్స్, వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అంతకుముందు ఏమన్నారు, ఏమి నమ్మారు, ఈ సినిమా ఎంత దాన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది, కాంట్రడిక్ట్ చేసింది నమ్మబుల్గా ఉందా లేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని ప్రతి డిఫరెంట్ పర్సన్కి వేరువేరుగా ఉంటాయి. సో ఇందులో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అంటే గతం నుంచి చూస్తే కనుక మీరు చెప్తున్న ప్రకారం కనుక ఇందులో కాంగ్రెస్ పార్టీని కూడా మీరు శత్రుత్వంగా చూడకపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉంది దీంట్లో, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ అందరూ ఉన్నారు. నెగిటివ్ రోడ్లో నెగిటివ్ రూల్ అని అనలేము, వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు ఉన్నారు అంతే. అంటే గతంలో జరిగిన ఇష్యూలో సినిమాలో నెగిటివ్ పాజిటివ్ అనేది కమర్షియల్ ఫిల్మ్గా ఉంటుంది. ఇక్కడ ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు, మీ ఈ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళు బెటర్గా ఉంటారు, వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే వీళ్ళు బెటర్గా ఉంటారు. అంటే ఒక రకంగా చూస్తే జగన్కి కాంగ్రెస్ పార్టీ కూడా శత్రువే. ఇప్పుడు సొంత చెల్లెలే పిసిసి ప్రెసిడెంట్గా కీలక రోళ్ళు చేస్తున్నారు. సో ఎలా చూస్తాడు రామ్ గోపాల్ మనం ఈ విషయాన్ని? ఇప్పుడు షర్మిల గారు నథింగ్ నా ఉద్దేశంలో, ఎందుకంటే ఆ టైంలో జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారికి యాక్సెస్ లేదు కాబట్టి జనాలకి, జగన్ తరపున తనే చెప్పారు కదా నేను జగన్ వదిలిన బాణం అని, అక్కడ వెళ్ళి నించున్నప్పుడు జగన్ షర్మిలలో జగన్ని చూసుకోవడానికి వచ్చారు. దానికి ప్రూఫ్ ఏంటంటే ఆవిడ పార్టీ పెట్టినప్పుడు ఎవరు రాలేదు కదా, కొత్త పార్టీ పెట్టినప్పుడు. సో ఇప్పుడు జగన్ కిందాక నేను చెప్పిన క్వాలిటీస్ రెబెల్ చేసి పార్టీ పెట్టి జైలుకి వెళ్ళి బ్లాబ్లా అన్నీ చేసిన దాంట్లో వచ్చింది ఇమేజ్. షర్మిల గారు ఏం చేశారు, ఏం చేయాలి. జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ప్రత్యేకంగా దగ్గరుండి కవర్ చేశాను. సో అప్పుడు షర్మిల కూడా నేను అదే అంటున్నా కదా, నేను ఏమంటున్నాను, ఆ టైంలో ఒకసారి జగన్ జైలు లేరు అనుకోండి, ఒక్క నిమిషం జగన్ ఉండేవారు కదా ఆ మీటింగ్స్లో, ఆ మీటింగ్స్ పెట్టి ఉండే ఈయన లేరు కాబట్టి ఆయన మెసెంజర్గా వచ్చారు, అందుకనే నేను జగన్ ఉన్నదిన బాణం అని చెప్పారు. ఆవిడ పర్సనల్ పాపులారిటీ అనుకుంటే ఆవిడ వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు ఎవరు వచ్చారు మీటింగ్కి, అది నేను చెప్పాను. అంటే వాళ్ళ మధ్య కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, అది నాకు తెలియదు, ఒక ప్రాపగండా. నేను స్పెక్యులేట్ చేయను. నేను కేవలం ఇద్దరు క్యారెక్టర్స్ని కంపేర్ చేస్తే వైఎస్ జగన్ ముందు వైఎస్ షర్మిల గారు నథింగ్ అని చెప్తున్నా, నా ఒపీనియన్ యాజ్ ఏ కామన్ మ్యాన్. అంటే ఓటు ప్రభావం కావచ్చు కానీ మిగతా వ్యవహారాల్లో ఏ మాత్రం ప్రభావం చూపకపోవచ్చు, ఏం లేదు క్లియర్గా నా ఒపీనియన్. అదే రామ్ గోపాల్ వర్మ ఒపీనియన్. సో ఆ ఎన్నికల్లో కూడా ఈమెకున్న పాత్ర కూడా చాలా తక్కువ అనేది చెప్పగలుగుతున్నారు మీరు. సో జగన్ వైపు నుంచి చూస్తే కనుక తక్కువ కాదు, లేదని చెప్తున్నా. వైఎస్ జగన్ గెలిచిన దానికి వైఎస్ షర్మిల గారి కాంట్రిబ్యూషన్ అనేది 0 అని చెప్తున్నాను. సింగిల్గా జగన్ ఇప్పుడు 175 స్థానాలలో విజయం సాధిస్తాడని చెప్పగలుగుతారా? అది నాకు తెలియదు, నాకు పాలిటిక్స్ తెలియదు అని చెప్పాను కదా. ఒకవేళ ప్రభుత్వం ఏపీలో మారి, అంటే మనం మామూలుగా అనుకుందాం, బాబు అండ్ కో అధికారంలోకి వస్తే ఏం చెప్పగలుగుతారు వర్మ గారు? అదే ఏం చేస్తారు, వస్తారు, అది నేను చెప్పాను. నాకు ఆ గ్రౌండ్ రియాలిటీ నాకు తెలియదు, ఎవరు అది అప్పుడు ఎవరు వస్తారు, దానికి ఏం ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి, పరిపాలన మలానా, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మలానా, హామీలు మలానా, అవి రకరకాల రేంజెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మార్పులు జరిగినాయి. గతంలో కేసీఆర్ బాగా పాలించాడని చెప్పి ప్రజలు అన్నారు. తదుపరి 6 గ్యారంటీల స్కీమ్ మీరు చాలా వరకు అబ్జర్వేషన్ చేసి ఉంటారు, పాలిటిక్స్ ఇక్కడ ఇష్యూస్ అన్ని. సో ఆల్ ఆఫ్ సడన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా చూస్తారు మామూలుగా? ఇట్లా నేను అసలు తెలంగాణ పాలిటిక్స్ ఫాలో అవ్వలేదు. రేవంత్ ముఖ్యమంత్రిని అంటే ఎట్లా చూస్తాడు వర్మ? రేవంత్ నాకు పర్సనల్గా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎన్నో ఇయర్స్ నుంచి, కానీ నేను పొలిటికల్ ఆస్పెక్ట్లో నేను ఫాలో అవ్వను కాబట్టి నాకు తెలియదు. కేటీఆర్ కూడా మరి మీకు ఫ్రెండ్ అయి ఉంటాడు కదా? కేటీఆర్ గారి నాకు రేవంత్ చాలా పర్సనల్ ఫ్రెండ్. కేటీఆర్ గారిని కూడా కలిసాను నేను, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. బట్ రేవంత్ రెడ్డి ఐ గో బ్యాక్ ఎ లాంగ్ వే. ఎట్లా ఉంది మామూలుగా గత 2 months నుంచి పరిపాలన సాగుతుంది? నేను చూడలేదు అసలు, నాకు ఏమీ తెలియదు. నేను అసలు హైదరాబాద్లో తెలంగాణలో ఏం జరుగుతుంది, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా? నేను ఉంటాను, కానీ నా ఫోకస్ అంతా అక్కడ ఉంది, ఈ సినిమాల మీద, ఓన్లీ సినిమాల మీద. వ్యూహం సినిమాలో కొన్ని పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మీరు దర్శకుడిగా ఎక్కడెక్కడ ఏ రోల్ని ప్లే చేశారనేది.
ఏముంటది అది సినిమా తీయటం అంటేనే మేము ఒక స్టోరీ, ఒక సీన్స్ గ్యాదర్ చేసిన దాన్ని ప్రజెంట్ చేయడానికి మా వంతు కష్టం మేము పడ్డాం. అంటే రాంగోపాల్ వర్మ ఎన్నో సెన్సేషనల్ సినిమాలు తీశాడు. శివ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు చాలా సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇది చూపించాడు. కేవలం పొలిటికల్ పార్టీని ఎంచుకొని సినిమా తీయడం అనేది చాలామంది బయట కూడా జనాలు చర్చించుకుంటున్నారు. ఎందుకు వర్మకు జగన్ అంటే అంత పిచ్చి అనేది? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నేను ఇంప్రెస్ అయ్యింది అతని జర్నీ ఎలా స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చి చీఫ్ మినిస్టర్ అయ్యాడు, అది ఇంప్రెస్ అయ్యే సినిమా తీశాను. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి అదే ఆన్సర్. సిద్ధం అంటే నెక్స్ట్ మీరు. సో ఆ సిద్ధం శపథం ఎలా ఉంటుంది ఆ వ్యవహారం సినిమాకి సంబంధించి? సేమ్ థింగ్, శపథం వ్యూహం రెండు కలిపి జగన్ గారి 10 yearsని క్యాప్చర్ చేస్తాయి. 2 సినిమాలు కలిపి. ఓకే. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఖచ్చితంగా మీ ప్రయాణం కొనసాగుతుందా జగన్తోని? ఇప్పుడు నేను సినిమా మేకరు, నేను వైసీపీ పార్టీ మెంబర్ కాదు, నాకేం రోల్ లేదు, జాబ్ లేదు. ఈ సినిమా అయిన తర్వాత నేను వేరే సినిమా చేసుకుంటాను. అంటే నెక్స్ట్ ప్రాజెక్టులు ఏముండబోతున్నాయి వర్మకి? ఇంకా పేర్లు చెప్పలేదు, పేర్లు పెట్టలేదు. 2 సినిమాలు మాత్రం ఒక జగన్ ముఖ్యమంత్రి అంటే గతంలో జరిగిన అవమానాల నుంచి మొదలుకుంటే ఒక డైనమిక్ రోల్ పోషించి ముఖ్యమంత్రి అయ్యే వరకు చేసిన వ్యవహారాన్ని వర్మ సినిమాగా చూపిస్తున్నాడు. అవును. సో అది వచ్చే ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా అది సంబంధించిన విషయం కాదు. సో మరి ఈ పాలిటిక్స్ వ్యవహారాలు అంటే మీకు జగన్ టచ్లో ఉంటుండా? అంటే ఈ సినిమా ఇప్పుడు విడుదల చేస్తా, మొన్న రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం అనుకుంటా కావచ్చు విడుదల కాకపోవడానికి కారణం లోకేషే కదా, టెక్నికల్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ దాంట్లో ఆగింది. లోకేష్ను కూడా రెగ్యులర్గా విమర్శిస్తుంటాడు వర్మ ట్విట్టర్ వేదికగా. అంటే లోకేష్లో మైనస్ ఏం కనిపించింది వర్మకి? మైనస్ అయ్యారు. ఇప్పుడు మా సినిమాని ఆపటానికి వచ్చాడు, ఆ కాంటెక్స్లో చెప్పాను. అలా కాకుండా తనకు పొలిటికల్ లీడరు, నేను ఒక కామన్ మ్యాన్గా నేను ఆ కామెంట్స్ చెప్తాను. అంటే లోకేష్ యాజ్ ఏ లీడర్గా సక్సెస్ కాడంటారా? నాకు తెలియదు, నాకు కాదు, నాకు లీడర్ అనిపించడు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. అంటే ఎందుకని వర్మకు ఎందుకు అనిపించడం లేదనేది? ఎందుకు అనిపిస్తే నేను చేయలేదు కాబట్టి. తను మాట్లాడటం రాదు, కమ్యూనికేట్ చేయటం రాదు, ఊరికి అరుస్తూ ఉంటాడు. అంటే ఒక బేస్ లైన్ లేదంటారా? ఇంకా వేరే వ్యవహారాల మీద దృష్టి లేదంటారా? దృష్టి అని కాదు, తనకు అవగాహన లేదు. అండ్ ఐ డోంట్ లైక్ హిస్ అప్రోచ్ ఆఫ్ హౌ హీ కమ్యూనికేట్స్ విత్ ద పీపుల్. సేమ్ యాజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈజ్ డిఫరెంట్ బికాజ్ పవన్ కళ్యాణ్కి ఇన్కన్సిస్టెన్సీ. ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ కేటగిరీ. అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కదా, ఆ కోణం ఎట్లా చూస్తాడు వర్మ? అది ఈజ్ ఆల్సో బిగ్ స్టార్. అందులో మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ బై ఇండిపెండెంట్లీ ఈజ్ బిగ్ స్టార్. సో పొలిటికల్కి వచ్చేవరకే కాన్స్టెన్సీ అంటే కాన్స్టెంట్గా లేని వ్యవహార శైలే నచ్చడం లేదు. ఎస్. సో తనకంటూ ఒక లీడర్షిప్ని ఏర్పాటు చేసుకుంటే వేరుగా ఉంటుండే అని మీ అభిప్రాయం? సింగిల్గా. కరెక్ట్. అంటే ఒకరి దగ్గర చేరి కేవలం 24 సీట్లకు ఒప్పుకున్నాడు అనేది కూడా ఒక. ఇప్పుడు జగన్ మీద అంత వ్యతిరేకత ఉంది పబ్లిక్లో అని తను నమ్మినప్పుడు ఆ కాంటెక్స్లో తను చేయాలి కదా, మొత్తం పోటీ చేయాలి కదా జనసేన నుంచి. మళ్ళీ వాళ్ళతో ఎందుకు కలవాలి? అంటే ఏదో కమ్మ కాపు ఓట్ల ఈక్వేషన్. నాకు ఆ ఈక్వేషన్ నాకైతే అర్థం కూడా అవ్వాలి, నాకు తెలియదు. అందుకని నాకు తెలిసిన దాంట్లో ఇస్తున్నాను కామెంట్ అంతే. ఈ మధ్య సభలు చూస్తున్నారు, ఖచ్చితంగా ఓడగొడతాం అనే యాంగిల్లో ఎమోషనల్ స్పీచ్ కూడా చేస్తున్నాడు, మీరు చూసే ఉంటారు. అవును, సేమ్ స్పీచ్ అప్పుడు కూడా ఇచ్చాడుగా, 2019 కూడా అదే ఇచ్చాడు స్పీచ్. సో ఆ ఎమోషనల్ ఏం పనిచేయదు. మీరు చూశారు కదా ఆల్రెడీ. సో మొత్తానికైతే వర్మ గారు తన ఏ సినిమాలు ఇప్పుడు ప్రస్తుతం విడుదలయ్యే సినిమాల గురించి చెప్తున్నాడు. తాను ఖచ్చితంగా జగన్ మొదటి నుంచి ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అవమానాల నుంచి సీఎం అయ్యే వరకు జరిగిన తీరును వివరిస్తానంటున్నాడు. మిగతా చంద్రబాబు, పవన్ కానీ రాజకీయాలకు సంబంధించి ఏం మాట్లాడదలుచుకోలేదు, కానీ ఖచ్చితంగా తనకు జగన్ అంటే మాత్రం ప్రత్యేక అభిమానం ఉందని చెప్తున్నాడు.